రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకు స్తోత్రాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు తండ్రి. ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు మీ బిడ్డలమై ఉన్న మా అందరి ఎడల మీరు చూపించిన కృప ఉన్నతమైనది తండ్రి, ఎనలేనిది ప్రభువా. అవునా తండ్రి, ఈ రాత్రి వరకు మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టారు నాయన. అనేక మంది ఎన్నో సమస్యల్లో ఉన్నారు, అనేక మంది ఎన్నో వ్యాధుల చేత శ్రమలు ఎదుర్కొంటున్నారు అయ్యా. ఎంతో మంది గతించిపోయారు అయ్యా, ప్రమాదాల బారిన పడ్డారు. అయినా కానీ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కల్లో మా అందరిని నిలవబెట్టుకున్నందుకు అయ్యా మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరొకసారి రాత్రిన కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే కృప దయచేసినందుకు అయ్యా లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్. యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయ్యున్నాడు అని కీర్తనల గ్రంథం 118వ కీర్తన 7వ వచనం ద్వారా ఆయన ఈ రాత్రి కాలంలో మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు వందనాలు. అవునయ్యా, మీరు మా పక్షంగా ఉన్నారు, మీరు మాకు సహకారి అయి ఉన్నారు అయ్యా. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, ఎటువంటి శోధనలు ఎదురైనా, ఎటువంటి ప్రతికూలతలు ఎదురైనా, ఎంత గొప్ప వ్యక్తులు మమ్మల్ని ఎదిరించినా నాయన మీరు మా పక్షంగా ఉన్నారు తండ్రి. మేము ఒంటరి వారము కాదు, మేము తండ్రి అనాథలము కాదు, మేము విడవబడిన వారము కాదు నాయన. ఈ లోకం మాకు తోడుగా లేకపోయినా, సహాయం లేకపోయినా మీరు మాకు సహాయంగా ఉన్నారు నాయన. అందును బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో బిడ్డలు ఈ లేఖనాన్ని గ్రహించి ధైర్యము కలిగి మీ రక్షణ ఉందని, మీ సహకారం ఉందని, వారి పక్షంగా మీరున్నారని అయ్యా జీవించే కృప దయచేయండి తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నాయనా, వారందరిని గూర్చి మొరబెడుతున్నాం తండ్రి. మీ పాద సన్నిధికి వచ్చి తండ్రి ప్రార్థిస్తున్నాం, గోజాడుతున్నాం నాయన. వారు ఏ అవసరతతో వచ్చారో, ఎటువంటి ఇబ్బందితో వచ్చారో ఆయన, దేని కొరకైతే వారు ప్రాధేయపడి అడుగుతూ ఉన్నారో వాటన్నిటినీ కూడా మీ చిత్తంలో వారందరి జీవితంలో నెరవేర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రత్యేకంగా అడుగుతున్నాము. వారికి ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి తండ్రి. వారికి ఉన్న ప్రతి రోగము నుంచి విడుదల దయచేయండి నాయన. అయా, ఏ అవయవములో ఏ లోపముందో, ఏ అవయవం చెడిపోయిన స్థితిలో ఉందో అయా, ఆ అవయవాన్ని ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయండి నాయన ప్రభువా. భయంకరమైన వ్యాధుల నుంచి, చెప్పుకోలేని వ్యాధుల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి అయా. అంధకార దురాత్మ క్రియలన్నిటినీ కూడా అయా, సాతాను శక్తులన్నిటినీ కూడా యేసు నామంలో లయపరచండి ప్రభువా. అయా, ప్రతి బిడ్డకు సంపూర్ణమైన ఆయుష్ను, ఆరోగ్యమును మీరే దయచేయమని అడుగుతున్నాం తండ్రి. గర్భము లేని ప్రతి బిడ్డను తాకండి అయ్యా. మూసుకుపోయిన వారి గర్భము తెరవబడి వారు సంతానం పొందుకునే కృప దయచేయండి. గర్భముతో ఉన్న ప్రతి ఒక్కరికి మీ రక్షణ దయచేయండి. తల్లికిని బిడ్డకిని మీ కృప కాపుదల అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా వివాహముల విషయంలో కృప చూపించి సాటి అయిన సహాయమును వారికి దయచేయండి. ఎవరైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాటన్నిటినీ సఫలపరచండి. వారు అనుకుంటున్న ఆ జాబ్ వారు పొందుకునే సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా అప్పులు కలిగి ఉన్న వారిని బట్టి అడుగుతున్నాం, అప్పులను కొట్టివేయండి. మోసపోయారేమో, ధనమిచ్చి నష్టపోయారేమో, వారి ధనం వారికి రావడానికి సహాయము దయచేయండి ప్రభువా. అయ్యా, వారు చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించండి అయ్యా. ఎవరైతే బిడ్డలు కుటుంబాల్లో సమాధానం లేని స్థితిలో ఉన్నారో వారి కుటుంబాన్ని రాత్రిన మీరు ఇప్పుడే దర్శించండి అయ్యా. సమాధానంతో నింపండి ప్రభువా. గొడవలు లేకుండా సహాయము దయచేయండి. రక్త సంబంధికులకు, భార్య భర్తలకు అయా తండ్రి, తల్లిదండ్రులకు, బిడ్డలకు మధ్య ఎటువంటి సమాధానం లేని, ప్రేమ లేని అయా పరిస్థితులు ఉంటుండగా వారందరి హృదయాల్లో సమాధానం, ప్రేమను నింపండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, చిన్న బిడ్డలను, యవన బిడ్డలను, వృద్ధులను మీరే కాచి కాపాడండి ప్రభువా. మారు మనసు లేని ప్రతి ఒక్క
ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా వివిధ దేశాల్లో ఉంటున్నారు, వారందరికీ మీ రక్షణ దయచేయండి తండ్రి. విదేశాలు వెళ్తున్నారు, వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, ఆ పాస్పోర్ట్స్ విషయంలో కృపా సహాయము దయచేయండి. కోర్టు కేసుల్లో ఉన్నారు, కేసుల నుంచి విడుదల యేసు నామములో దయచేయండి తండ్రి. అదేవిధంగా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, వారందరికీ కూడా అయ్యా మీరే తోడై ఉండండి, క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, ఈ రాత్రి కాలంలో మా భారతదేశాన్ని బట్టి అడుగుతున్నాం, దేశ ప్రజలను దీవించండి, సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారందరికీ మీరే తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా సేద తీరబోతుండగా అయ్యా మాకు మంచి నిద్ర దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు ఏవి లేకుండా కృప చూపించండి. కలవరము, భయము ఎవరిని ఆవరించకుండా అయ్యా మీ రక్షణ వారికి తోడై ఉంచండి. అయ్యా ప్రతి బిడ్డ గృహము చుట్టూ మీ యొక్క అగ్ని కంచె, దేవదూతల కవచము దయచేయమని, ఎటువంటి దొంగల భయము, శత్రువుల భయము, అపవాది క్రియల, తాంత్రిక క్రియల భయము ఎవరికి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ రాత్రిన ప్రభువా సుఖవంతమైన నిద్రను మీరే అనుగ్రహించమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరిని సజీవులుగా నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.